ఈరోజు దేవుని వాక్యం వినే వాళ్ళంతా కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఆయన ఎవరు అనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. ఆయన ఏం చేస్తాడు? ఆయన మాటిస్తే ఆ మాటను నెరవేర్చేవాడేనా? మాటిస్తే ఆ మాట మీద నిలబడి ఉంటాడా? ఒకవేళ ఉంటే ఎవరి జీవితంలోనైనా ఉన్నాడా? ఆయన గనక కోపం రప్పిస్తే ఊరుకోని అంటున్నాడు. అలా ఊరుకోకుండా ఎవరినైనా ఏమైనా చేశాడా అని పరిశీలన చెయ్యండి. జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీలాగా నాలాగా బలహీనుడు కాడు. తొందరపడి అన్నాను, ఏదో పొరపాటున అన్నాను అనేవాడు కాడు దేవుడు. ఆయన ఒక్కసారి మాట అన్నాడు అనంటే ఆకాశం భూమి ఈ రెండన్నా గతించిపోతాయేమో కానీ ఆయన ఒక మాట అన్నాడనంటే, ఒక వాగ్దానం చేశాడనంటే ఒక పళ్ళు కానీ సున్నా కానీ తప్పిపోదు అని వాక్యంలో చాలా తేటగా వ్రాయబడి ఉంది.